హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ అనురాగ స్వరాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. ఈరోజు నేను మీకు ఆంధ్ర స్వీటు, తెలంగాణ హాటు అని రెండు వంటకాలు చూపించబోతున్నానండి. ఆంధ్రాదేమో కొబ్బరి లడ్డు, తెలంగాణ తెపాలా చెక్కలు. మా వియ్యపురాలు వాళ్ళు నల్గొండ అండి వాళ్ళది. మా వియ్యపురాలు వాళ్ళు ఇవి తెపాలా చెక్కలు బాగా చేసుకుంటారట. అందులో నేను ఈరోజు మీకు ఈ రెండు వంటకాలు, మా గోదావరి జిల్లాలోనేమో కొబ్బరి లడ్డు బాగా చేసుకుంటాం. అందుకే ఈ రెండు కలిపి ఈరోజు నేను చేసి చూపించబోతున్నాను మీకు. ముందుగా కొబ్బరి ఉండలండి. ఈ కొబ్బరి ఉండలకు కావాల్సినవి 4 కప్పులు బెల్లం తీసుకున్నాను, 4 కప్పులు కొబ్బరి కూర తీసుకున్నాను, ఒక 8 యాలకులు పొడి చేసి పెట్టుకోవాలన్నమాట. ముందుగా అండి ఈ 4 కప్పుల బెల్లానికి కూడా 2 కప్పులు వాటర్ వేసండి బాణల్లో పొయ్యి మీద పెట్టి, అప్పుడు దాన్ని బాగా కరిగించాలన్నమాట. ఆ బెల్లం ఆ పొంగు వస్తుంది అనగా దాంట్లోనేమో కొబ్బరి కూర వేసేసి ఇదిగోండి ఇలాగా కలుపుకోవాలి. చూసారా, అలా బాగా పాకంలో కొబ్బరి కూర బాగా అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకొని అలా దాన్ని ఉడకనివ్వాలన్నమాట. మరీ లో ఫ్లేమ్ కాదు, కానీ మీడియం కన్నా తక్కువగానే పెట్టుకుని ఫ్లేమ్ అట్లా ఉడకనివ్వాలి నెమ్మదిగా. అదంతా ఉడుకుతుందండి. ఉడికాక బెల్లం బాగా ఈ కొబ్బరితో పాటు ఉడుకుతా బాగా పాకంలా వస్తుంది అనమాట. అంత దగ్గరికి అవుతుంది. చూసారా ఎలా దగ్గరికి అయిందో. అట్లా కలుపుతూ ఉండి అట్లా కొంచెం బాగా దగ్గర పడినాక ఇంకా మనకి ఇంకా ముద్దలా అయిపోవాలన్నమాట. చాలా మనకి పాకం బాగా రావాలి. ఇప్పుడు యాలకుల పొడి వేసేసుకున్నాం. ఇప్పుడు యాలకుల పొడి వేసుకుని దాన్ని ఇంకా బాగా కలుపుతామండి. చూసారా, చాలా పాకం మంచిగా వచ్చిందనమాట. ఆ బైండింగ్ తెలిసిపోద్ది మనకి. అంతా అట్లా పట్టుకున్నట్టుగా అంతా గిన్నెకి వదిలేస్తుంది కదా, ఆ కడాయికి అంతా వదిలేసాక అంతా చిక్కగా దగ్గరికి అయిపోయినట్టుగా మనకు తెలిసిపోద్ది. చూసారా, అట్లా అయిపోవాలి. అట్లా అయ్యాక దాన్ని చల్లారబెట్టాక అప్పుడు ఉండలు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని అంతా కూడా దగ్గరికి అయిపోయింది కదండి. ఓ మంచి ఫ్లేవర్ వస్తుందండి, భలే వచ్చింది. చూడ్డానికి కూడా భలే ఉంది. కలర్ చూసారా ఎంత బాగుందో, మంచి గోల్డ్ కలర్లోకి వచ్చింది, మంచిగా బాగుంది. అంతే అండి, అయిపోయింది. చూసారా, మీకు కూడా తెలుస్తుంది కదా అట్లా అంతా వదిలేసి. అదిగో బాగుంది కదా. ఇప్పుడు దీన్ని అంతా కూడా మనం ఒక బౌల్లో తీసుకుందామండి. ఒక గిన్నెలో తీసుకుని పెట్టుకుని తీరిగ్గా కూర్చుని అప్పుడు ఉండలు నొక్కుంటానండి. కొంచెం చల్లారుతుంది లోపల. ఇదంతా కూడా మొత్తం గిన్నెలో తీసేసుకుని అప్పుడు కూర్చుని చేసుకోవచ్చు. ఇంతసేపు నిలబడి తిప్పాను కదండి, ఇంకా కాళ్ళు నొప్పి వస్తున్నాయి అనమాట. ఈసారి కాసేపు కూర్చుని అదిగో కొంచెం నెయ్యి చేతికి రాసుకునండి, అప్పుడు ఉండలు చేస్తాను. చూసారా, అలా చేతికి నెయ్యి రాసుకుని కొంచెం తీసుకుని గట్టిగా నొక్కి అట్లా రౌండ్గా చేసి రౌండ్ చేస్తే కాసేపు అలా ఆరనిస్తే మంచిగా టైట్ అయిపోద్ది అనమాట. నిలువ ఉంటాయండి ఇవి. ఒక 10 రోజులు గ్యారెంటీగా నిలువ ఉంటాయి. ఈ లోపల 10 రోజులు వస్తాయి ఏంటండి, 4 రోజుల్లో అయిపోతాయి ఈ ఉండలన్నీ. చూసారా, స్మెల్లే ఎంతో బాగుందండి. కొబ్బరి లడ్డు రెడీ. ఇప్పుడు తెపాలా చెక్కలు ఎలా చేయాలో చూద్దామండి. మనం ముందుగా ఒక బౌల్లో ఒక 6 కప్పులు బియ్యం పిండి తీసుకున్నాం. 2 స్పూన్లు శనగపప్పు ఏమో 2 గంటల సేపు నానబెట్టి ఉంచుకున్నామండి. ఒక ఉల్లిపాయనేమో చీరికలు చీరి ఉంచుకున్నాం. ఒక 12 పచ్చిమిరకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఉప్పు మిక్సీ కొట్టేసి ముద్ద చేసి పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం పిండిలో కలుపుదామండి ఒక్కొక్కటి. ఇదిగోండి కొన్ని వేరుశనగ పప్పులు కూడా వేయించి పెట్టుకున్నాం, నువ్వులు, జీలకర్ర, ఇవన్నీ మన టేస్ట్కి కావాల్సినట్టు వేసుకోవచ్చండి, ఎన్ని కావలిస్తే అన్నీ. ముందుగా బియ్యంలో శనగపప్పు, ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపాయ పేస్టు, మిగిలిన ఉల్లిపాయలు మనం ఒక పెద్ద ఉల్లిపాయ కోసుకుంటే సరిపోతుందండి. ఇష్టం అండి, ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెమే కాస్తే కొంచెమే వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. టేస్ట్ అనుసారం వేసుకోవడమే. అదిగోండి కొంచెం ఉల్లిపాయ వేస్తారు, కొంచెం జీలకర్ర అలా క్రష్ చేసి నలిపి వేస్తే మంచిగా ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు కరివేపాకు కూడా అలా చేత్తో తుంపి వేస్తున్నారు. అయితే మా వదిన గారు బాగా చేస్తారని వదిన గారితో చేస్తున్నాం అనమాట అండి.
మేము ఆంధ్రాలో చేసుకుంటాము. అయితే మేము రొట్టెలాగే కాలుస్తాము, వీళ్ళేమో బాగా పల్చగా క్రిస్పీగా కాలుస్తారట. వీళ్ళు తెపాల చెక్కలు అంటాము, మేము తెపాల రొట్టెలు అంటాము. అదిగోండి వాటర్ పోసి పిండి అంతా కూడా బాగా కలపాలన్నమాట. చూసారా ఎలా కలుపుతున్నారో, కింద నుంచి అన్నీ బాగా కలిసేటట్టుగా బాగా కలుపుతున్నారు. అంతా కలపడం అయ్యాక అప్పుడు నువ్వులు వేరుశనగ పప్పులు వేస్తారనమాట లాస్ట్లో. అదిగోండి చూసుకుంటున్నారు, ఇప్పుడు నువ్వులు వేస్తున్నారు. చూసారా, అదిగోండి అందుకో కలిపేశారు. దాంట్లోని లాస్ట్లో ఒక స్పూన్ బటర్ కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ బాగుంటుంది అనమాట అండి. స్పూన్ బటర్ వేసి అప్పుడు మొత్తం పిండి అంతా కూడా అలా ముద్దలాగా బాగా కలపాలన్నమాట. అన్నీ కూడా బాగా కలిసేటట్టుగా వేరుశనగపప్పులు, నువ్వులు, జీలకర్ర, కరివేపాకు, శనగపప్పు నానబెట్టింది, పచ్చిమిర్చి, ఉప్పు, వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు మనం ఇవి వేసామండి ఇందులో ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు దాని నుండి కలిపిన ముద్దని అలా ఒక ముద్ద తీసుకుని ప్యాన్కి ఆయిల్ వేసండి. ప్యాన్లో కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి. వేసి ముద్ద తీసి ఇట్లాగా అదిగోండి అలా నొక్కాలట. మేమైతే అండి ఆంధ్రాలో అయితే మేము ఏం చేస్తామంటే ఉండ తీసుకుని మనం తడిగుడ్డ మీద చేస్తాం, రొట్టెని చేసి అప్పుడు ప్యాన్ మీద వేసి వేపుతాం. వీళ్ళేమో ఇట్లాగా ప్యాన్లోనే ఇట్లా వేసి నూనె వేసి అంతా ఉండని అట్లా అంతా పరిచి ఆ రొట్టెని అద్దుతారట. అలా అద్ది దానికి కన్నాలు పెడతారనమాట. ఏదైనా ఒకే ఇంగ్రీడియంట్స్ అండి, ఒకటే టేస్ట్, కాకపోతే చేసే విధానాలు కొంచెం కొంచెం తేడా. చూసారా చక్కగా ముగ్గు పెట్టినట్టు పెట్టారు మా వదిన గారు చుక్కలు. అది ఆ కన్నాలు పెట్టండి, దాన్ని పొయ్యి మీద పెట్టి మూత పెడతారు కాసేపు పెట్టి ఇంకో దాని మీద కూడా వేసి పెట్టారండి. ఎందుకంటే తొందరగా పిండి ఎక్కువ ఉంది కదా, అందుకనేసి అలా 2 స్టవ్ల మీద 2 పెట్టేసి కాలుస్తున్నారనమాట. చూసారా ఇది బాగా రోస్ట్ అయిపోయింది, మామూలుగా రోస్ట్ అవ్వలేదు అనుకోండి. ఇంకా దాన్ని తిరిగి ఎక్కర్లేదు, కానీ ఒకసారి తిరిగేస్తున్నారు. ఇదిగోండి ఇది కూడా చక్కగా కాలింది. కొందరైతే వన్ సైడే కాల్ చేస్తారండి బాగా రోస్ట్ అయ్యేలాగా, కొందరు ఇట్లా తిరిగేస్తారు. ఎవరి విధానం వాళ్ళది, ఎలా అయినా ఒకటే. క్రిస్పీ కావాలంటే బాగా క్రిస్పీగా కాల్చుకోవచ్చు, లేదంటే కాస్త మెత్తగా కాల్చుకుంటే సరిపోతుందన్నమాట. అదిగోండి రెడీ అయిపోయింది తెప్పాల చెక్క. మేమైతే అండి తెప్పాలాలు తిరిగేసి చేస్తామండి, అందుకని తెప్పాల రొట్టె అంటాం, వీళ్ళు తెప్పాల చెక్కలు అంటారు. అదిగోండి రెడీ అయిపోయినాయి తెప్పాల చెక్కలు. చూసారా ఎంత ఈజీయో. ఇప్పుడు ఈ కొబ్బరి ఉండలు, తెప్పాల చెక్క 2 రెడీ అయిపోయినండి. చక్కగా మబ్బులేసి చల్లగా ఉందండి క్లైమేటు. ఒక స్వీటు ఒక హాటు. అదేనండి ఆంధ్ర గోదావరి జిల్లాలు చేసుకునే కొబ్బరి ఉండ, తెలంగాణ తెప్పాల చెక్కలు.